హాయ్ వీవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నిన్నటి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్లో అద్భుతమైన మ్యాచ్ అయితే సాగింది. సో రికార్డు చేసింగ్ అయితే పంజాబ్ కింగ్స్ సాధించడం అయితే జరిగింది. బౌలింగ్లో వాళ్ళ పోరాట ప్రతిమ కనబడకపోయినా కానీ బ్యాటింగ్లో మాత్రం చివరి వరకు కనబడింది. సో లాస్ట్ 8 బాల్స్ మిగిలి ఉండగానే 8 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి 8th ప్లేస్కి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది పంజాబ్ కింగ్స్. సో ఈ మ్యాచ్ వివరాలకు వెళ్ళే కంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను నిన్న ఇవ్వడం మర్చిపోయాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఏంటంటే మిచెల్ మార్ష్ రూపంలో రసీవ్ అండర్ డిసన్ని తీసుకునే అవకాశాలు ఉన్నట్టు మనకు గతంలో వార్తలు వచ్చాయి కదా. సో వాటన్నిటికీ పులి స్టాప్స్ పడిపోయినాయి. గుల్బదీన్ నయన్ని తీసుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే ఆల్రౌండర్కి రీప్లేస్మెంట్ ఆల్రౌండరే కాబట్టి. సో అనుకున్నట్టుగానే ఆల్రౌండర్ని తీసుకోవడం అయితే జరిగింది. సో మంచి బ్యాటర్, మంచి రన్ గెటర్ కూడా అని చెప్పుకోవచ్చు. గుల్బదీన్ నయర్ తీసుకోవడం చాలా మంచి పని చేసింది. ఇది ఈయనకి మొదటి ఐపీఎల్ అని చెప్పుకోవచ్చు. మరి ఈయన నుంచి ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఆశిస్తుంది. ఈరోజు ఎంఐ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ ఉంది కదా, మధ్యాహ్నం మ్యాచ్. సో ఆ మ్యాచ్లో ఈయన కనుక వస్తే ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరచాలని అయితే ఆశిద్దాం. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే, ఐసీసీ T20 వరల్డ్ కప్లో భాగంగా యువరాజ్ సింగ్కి రాయబారిగా తనని ఐసీసీ ప్రకటించడం అయితే జరిగింది. ఈ మ్యాచెస్కి మొత్తం తనకు బాధ్యతలు అయితే అప్పగించడం జరిగింది. ఉసేన్ బోల్ట్తో పాటు క్రిస్ గేల్తో సహా బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తున్న సమాచారం. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దానికి తగ్గ స్టార్ట్ అయితే కేకేఆర్కి సూపర్ స్టార్ట్ అయితే రావడం అయితే జరిగింది. ఇనిషియల్గా క్యాచెస్ అయితే డ్రాప్ చేశారు. సునీల్ నారాయణ్ క్యాచ్ మెయిన్గా డ్రాప్ అయింది. ఎప్పుడైతే తన క్యాచ్ డ్రాప్ అయిందో రెచ్చిపోవడం అయితే జరిగింది. సో 50 కూడా కంప్లీట్ చేసుకున్నాడు అతి త్వరగానే. ఆయన 50 కంప్లీట్ చేసుకున్న ఒక 2-3 బాల్స్కే ఫిల్ సాల్ట్ కూడా తన యొక్క 50 కూడా కంప్లీట్ అయిపోయింది. 138 రన్స్ పార్ట్నర్షిప్ అయితే వీళ్ళిద్దరూ నెలకొల్పడం అయితే జరిగింది. 71 రన్స్ వేసి సునీల్ నారాయణ్ అవుట్ అయిన తర్వాత వెంటనే 75 రన్స్కి సాల్ట్ కూడా అవుట్ అవడం జరిగింది. కొద్ది రన్స్కి అంటే చిన్నపాటి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది లేండి. వీరిద్దరూ 138 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత వెంకటేష్ అయ్యర్తో ఒక 25 రన్స్ పార్ట్నర్షిప్ అయితే తెచ్చాడు. ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ వచ్చాడు, ఆండ్రూ రసెల్ వచ్చాడు. ఆండ్రూ రసెల్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. 13 రన్స్ వేసి 24 రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత వెంటనే శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. ఏమో కౌంటర్ అటాక్ చేస్తాడేమో అని చిన్నపాటి ఆసక్తి అయితే ఉండింది. కానీ వాటన్నిటికీ చెక్ పెట్టి మంచి బౌండరీ సిక్సెస్తో అయితే మాట్లాడడం అయితే జరిగింది. ఆ తర్వాత 28 రన్స్ వేసి అయ్యర్ అవుట్ అయిన తర్వాత రింకు సింగ్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం 5 రన్స్ వేసి లాస్ట్లో రమన్దీప్ సింగ్ 6 రన్స్ వేసి మ్యాచ్ని ఒక గట్టి ఫినిష్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో 262 రన్స్ టార్గెట్గా ఉంచింది పంజాబ్ ఎదుట. సో వీళ్ళు కూడా ఏం తక్కువ కాదని చెప్పేసి వీళ్ళకు కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది. 93 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రావడం జరిగింది. ముఖ్యంగా హర్షిత్ రాణా వేసిన ఓవర్లు మాత్రం చాలా వరకు అయితే రన్స్ వెళ్ళాయి.
సో ప్రసిందర్ సింగ్ 55 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఈ 93 రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. ఆ తర్వాత ఆండ్రూ రసెల్ రైలీ రుసోతో పాటు జానీ బెయిర్స్టో ఇద్దరు కలిసి 85 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. అన్ఫార్చునేట్గా 26 రన్స్ వేసి రైలీ రుసో రన్అట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మిగతా రన్ చేసి శశాంక్ సింగ్ కలిసి పూర్తి చేయడం జరిగింది జానీ బెయిర్స్టోతో కలిసి. సో జానీ బెయిర్స్టో 45 బాల్స్లోనే తన యొక్క 100ని అయితే తాకడం జరిగింది. 108 రన్స్ వేసి నాట్అవుట్గా ఉన్నాడు. ఎక్స్ట్రాస్ పరంగా చూస్తే మాత్రం పంజాబ్ కింగ్స్ కొంచెం ఎక్కువగానే ఇచ్చింది. 13 ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కానీ కేకేఆర్ జస్ట్ 6 ఎక్స్ట్రాస్ మాత్రమే సమర్పించింది పంజాబ్ కింగ్స్కి. అదేవిధంగా ఇరు జట్ల నుంచి వికెట్స్ కనుక చూస్తే కేకేఆర్కి ఓన్లీ సునీల్ నారాయణకి మాత్రమే వికెట్ వచ్చింది. సునీల్ నారాయణ మాత్రమే పొదుపుగా బౌలింగ్ చేయడం అయితే జరిగింది. తన 4 ఓవర్స్లో 24 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీయడం జరిగింది. మిగతా వారు అందరూ 50+ రన్స్కి వెళ్ళిపోవడం జరిగింది. సో వీళ్ళ సైడ్ నుంచి పంజాబ్ కింగ్స్ నుంచి కనుక చూస్తే హర్షదీప్ సింగ్కి 2 వికెట్లు, హర్షల్ పటేల్ అదేవిధంగా శామ్ కరణ్, దీపక్ చహర్కి తలా ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు డబుల్ హెడర్ మ్యాచ్ అయితే ఉంది కదా, ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఎంఐ. ఈ మ్యాచ్లో ఎవరిని విజయం వరుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అదేవిధంగా రాజస్థాన్ వర్సెస్ లక్నో మధ్య నైట్ మ్యాచ్. ఈ మ్యాచ్ ఎవరిని వరుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మెయిన్గా ఎంఐకి మాత్రం ఈ మ్యాచ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మొన్నటి ఆర్ఆర్ మ్యాచ్లో చాలా ఘోరంగా ఓడిపోయింది. ఎక్స్ట్రాస్ కూడా చాలా వరకు ఇస్తుంది. ఎక్స్ట్రాస్ని నియంత్రించుకుంటే, రన్ రేట్ని కంట్రోల్ చేసుకుంటే మ్యాచ్లో రావచ్చు. సో తొందరపాటు లేకుండా, రిస్క్ చేయకుండా మంచి రన్ రేట్తో వెళ్ళి భారీ రన్ రేట్తో గెలిస్తే సరిపోతుంది. పాయింట్ టేబుల్స్లో కాస్త కోస్త ముందటికి వెళ్ళొచ్చు. సో ఎనీవే, ఇరు జట్లకు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే జానీ బెయిర్స్టోని వరించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.